జజ్జనకర్ జనారే జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ దే నిజం చెప్తున్నా ఇప్పటికిప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం దిక్కు పోయి ఆడ ఈ తాప ఏ పార్టీ గెలుతుందని అడుగురి 199 మంది కారుకే తిరుగులేదని చెప్తారు. ఇది నా మాట కాదు, అక్కడ జనం చెప్తున్న మాట. ఎవరి నోట ఇన్నా కారుకే మా ఓటని అంటురుల్లా. ఇంకో దిక్కు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంతా గులాబీ జాతర నడుస్తానన్నట్టే మారిపోయింది. మన కేటీఆర్ సారు రోడ్ షోతోని రంగంలోకి దిగిండు. ఫస్ట్ రోజే ధూమ్ ధామ్గా నడిచింది. పారి మనం కూడా ఆ రోడ్ షోకు పోదాం పారి. వారేవా చూసినవా షేక్పేట ఎట్లా షేక్ అయిపోయిందో. నిజం చెప్తున్నా జూబ్లీ హిల్స్ బస్తీలలో గులాబీ జాతరనే నడిచిందోలా. అసలు ఈ జనం చూడు, ఈ జేజేలు చూడు. తెలంగాణ వచ్చనంటే చీకటైతదంటిది, గడియ కూడా పోని కరెంట్ వచ్చింది. చూసినవా మోచేతి లోతులనే నీళ్ళొచ్చిన చూసినవా, చూస్తావా వస్తావా. పల్లెల్లో రైతన్నల సంబురాలు చూడరా, పట్టణంలో రాలుతుంది పెట్టుబడుల జాతర. రాసుకోర పిట్ట ఇది కేసీఆర్ అడ్డ, తెరలు కాదు తెలంగాణ నువ్వు కింద మీద పడ్డా. జూబ్లీహిల్స్ లకు ఉప ఎన్నికలు ఉన్నాయి కదా. ఇక రామన్న రంగంలోకి దిగిండు. ఫస్ట్ రోజు రోడ్ షోను షేక్పేటలో పెట్టిండు. రామన్న నిలుసున్న జాగల చూడుర్రి, చుట్టంతా జనాలే జనాలు. జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తి రామన్నకు స్వాగతాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. కళ్ళ ఎత్తి చెప్పుతున్నా, తొడగొట్టి చెప్పుతున్నా, గొంతెత్తి చెప్పుతున్నా, ఎవడొస్తాడ రండి రబాయ్. ఎత్తిన తల దించనుపై పట్టిన చెండు వనుపై కారు గుర్తు కొట్టేస్తా, ఎవడాప్తాడు చూస్తారా బాయ్. పదిహేండ్ల పాలనలా పైలంగా ఉన్నామన్నా. ఇక రామన్న స్పీచ్ ఇస్తుంటే షేక్పేట జనం ఎంత జాగ్రత్తగా ఇంటురో చూడురోళ్ళ మీరే. రామన్న మాట్లాడిన ఒక్కొక్క మాట తూటాలు ఎక్క వేలినాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎట్టుండే, 2 ఏళ్ల రేవంత్ పాలన ఎట్లా బాడుపడ్డది, ఇవన్నీ జనాలకు మంచిగా అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పిండు. ఇక రామన్న చెప్పిన ప్రతి మాటకు జనం సప్పట్లు కొట్టి హిమ్మతి ఇచ్చిరు. 2023లో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణను 3,87,000 రూపాయల తలసరి ఆదాయంతో తయారు చేసింది కేసీఆర్ గారు. కరెంటు లేని రాష్ట్రంలో 24 గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా? కరెంటు సమస్య పరిష్కారం చేసి, మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి, గ్రామాలలో చెరువులు బాగు చేసి, హైదరాబాద్లో ఇగో ఇట్లాంటి షేక్పేట ఫ్లైఓవర్ లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు రెండు కాదు 42
42 ఫ్లైఓవర్లు, ఇగో ఇట్లాంటి షేక్పేట లాంటి బ్రిడ్జులు 42 ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్లో ఇక్కడ అభివృద్ధి, పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారు. పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి, ఐటీ ఎట్లా పెరిగింది, అట్లాగే పట్టణం ఎట్లా పెరిగింది, పల్లె ఎట్లా బాగుపడ్డది, ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉంది. మీరు హైదరాబాద్లో 2023 ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలేదు. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికే జై కొట్టి ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మాగంటి గోపీనాథ్ గారిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించి తిరిగి 3వసారి శాసనసభకు పంపినారు. ఏ కుటుంబం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గోపీనాథ్ గారి రూపంలో అండగా నిలబడ్డదో ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం ఆ ఇంటి ఆడబిడ్డ మీ అందరి దగ్గరికి కూడా వస్తూ ఉన్నది. తప్పకుండా ఈ ఆడబిడ్డను మీరందరూ ఆశీర్వదిస్తారని, తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. అంతే కదా, రామన్న మాట్లాడిన ప్రతి మాట వాస్తవం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఉన్న స్కీములన్నీ ఇప్పుడు మాయమైపోయినాయి. బస్తీ జనం ఇండ్లకు బుల్డోజర్లు వస్తున్నాయి. అందుకే ఇక్కడ జనానికి ఇంకో ఛాన్స్ వచ్చింది. బుల్డోజర్ కావాలన్నా, కారు కావాలన్నా ఇది దేల్స్కురుడు జూబ్లీహిల్స్ జనం చేతుల్లోనే ఉన్నది. కొడుతున్నామా జూబ్లీహిల్స్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే